ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని ఉలవపాడు ఎస్ఐ అంకమ్మ తెలిపారు. జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు ఉలవపాడులో బైక్ ర్యాలీ నిర్వహించి హెల్మెట్ యొక్క ప్రాధాన్యత యువతకు తెలిపేలా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఎస్ఐ అంకమ్మ తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే మన ప్రాణాలకే ముప్పని ఆయన అన్నారు. మన జీవితం మనొక్కరిదే కాదని, మన కుటుంబంతో కలిసి ఉంటుందని, మనం చేసే తప్పిదాల వల్ల మన కుటుంబం నష్టపోకూడదని ఆయన అన్నారు. మైనార్టీ తీరని వారికి వాహనాలు ఇచ్చి వారి భవిష్యత్తును అంధకారంలోకి తీసుకుపోకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే వాహన యజమానితో పాటు పిల్లల తల్లిదండ్రులపై కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం వారు చెప్పే ప్రతి ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని ఆయన కోరారు. లైసెన్సులు లేకుండా మద్యం సేవించి వాహనాలు నడిపితే వారిపై జరిమానాలతో పాటు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ప్రతిరోజు కూడా రోడ్డు ప్రమాదాలలో చాలా ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు. ఈ ప్రమాదాలలో ఎక్కువగా చనిపోతున్న వాళ్ళలో బైక్ రైడర్స్ మరి ముఖ్యంగా హెల్మెట్ లేకపోవడం వల్ల, తాగి బండి నడపడం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు అనేవి సంభవిస్తూ ఉన్నాయి.
వీటి గురించి నెల్లూరు ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈరోజు ఉలవపాడు పట్టణంలో సిబ్బంది అందరితో కూడా హెల్మెట్లు ధరించి అవగాహన ప్రజల్లో కల్పించి వాళ్ళని చైతన్యపరచడం కోసం ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రజలందరికీ పోలీసు వారి తరపు నుంచి విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే హెల్మెట్ లేకుండా బైక్ రైడింగ్ చేయొద్దు, మద్యం సేవించి బైక్ రైడింగ్ చేయొద్దు. అదేవిధంగా కారులో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.